హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ మునగాకు కారం పొడి ఇన్ తెలంగాణ స్పెషల్ అండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని క్వాంటిటీతో తీసుకున్నా అండి. మేము కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ తింటాం, ఎందుకంటే పిల్లలకి హెల్త్ పరంగా బాగుంటుంది అని చెప్పేసి వేసినామండి. ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి, అది కొంచెం అయిన తర్వాత మినపప్పు వేసుకోవాలండి. స్లోగా స్లిమ్లో మంచిగా వేయించుకోవాలి. దూరగా అయిన తర్వాత మంచిగా సిమ్లో వేయించుకుంటే ఆ పప్పు అన్నది మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్గా వేయించుకున్న తర్వాత ధనియాలు వేసుకోవాలండి. సిమ్లో వేయించుకున్న తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకున్నాక ఇంకొంచెం సిమ్లో 5 నిమిషాలు అట్లా కొంచెం ధనియాలు వేసినాక ఫ్లేవర్ వేరే వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి స్లోగా వేయించిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి మీకు మీ తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి కొన్ని ఎక్కువగానే వేసుకున్నామండి. మేము ఎండుమిర్చి ఎక్కువగానంటే కారం ఉంటేప్పుడే బాగుంటుంది టేస్ట్, తినేటప్పుడు కొంచెం స్పైసీగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఎట్లాగో పిల్లలు ఏరేస్తారు కదా అని చెప్పేసి ఇందులో అయితే మిక్సీ అవుతుంది కాబట్టి నేను కరివేపాకు కూడా క్వాంటిటీ చాలానే తీసుకున్నా. ఇక్కడ దీనివల్ల కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. జుట్టు గ్రోత్ రావడం, అందువల్ల కొంచెం కరివేపాకు ఎక్కువ వేసినండి. దీని తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పులుపుదనానికి దీనికి కొంచెం యాడ్ చేసి చింతపండు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు తర్వాత చింతపండు వేసుకొని మంచిగా సిమ్లో ఒక 5-10 నిమిషాలు మంచిగా వేయించుకోవాలండి. అన్నీ కూడా మిక్స్ అయ్యి వెల్లుల్లి రెబ్బలు కూడా మంచిగా లైట్గా ఉండి మొత్తం మిక్స్ అవ్వాలండి. మిర్చి కూడా అంటే బాగా మిర్చి కర్రగా అవ్వకుండా లైట్గా పండ్లు మంచిగా వేపుకోవాలండి. ఏది వేసుకున్నా కూడా ఫస్ట్ మనం సిమ్లో వేయించుకోవాలండి, ఎందుకంటే ఒకటేసారి హైలో పెట్టినాం అనుకో అవి మాడిపోతే అంత టేస్ట్ అనిపించదు. ఇవన్నీ ఒక మిక్సీ జార్ వేసుకున్నాక తగినంత జీలకర్ర తర్వాత సాల్ట్ తగినంత వేసుకోండి. నేను ఇంకా దీంట్లో కొంచెం ఇంకొకటి యాడ్ చేశాను, పసుపు, ఎందుకంటే ఇది యాంటీబయాటిక్ కాబట్టి పిల్లలకు కూడా హెల్త్ బాగుంటుంది. మళ్ళీ కొంచెం బాండీలో ఆయిల్ పోసుకొని మునగాకు వేసుకోవాలండి. కొంచెం లైట్గా ఇది కూడా సిమ్లో మంచిగా వేయించుకోవాలి. నేను ఆల్రెడీ ముందే మునగాకు కడిగి ఎండబెట్టుకున్నాను, అందుకే నా మునగాకు పొడిగా ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, అందరికీ పచ్చిగా ఉంటే పొడి ఉందనుకుంటారు. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర ఎండబెట్టుకొని వచ్చానండి, అందుకే నా మునగాకు పొడిగా ఉందండి. దీన్ని కూడా చిన్న సిమ్లో పెట్టుకొని సిమ్లో వేయించుకున్న తర్వాతనే ఇంకా కొంచెం క్రిస్పీగా రావాలండి ఆకు అన్నది. అట్లయితేనే మనకు మిక్సీ పట్టడానికి కొంచెం మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ పట్టిన ముందు పప్పుల పౌడరు తర్వాత మునగాకు వేసుకొని మిక్స్ చేసుకోవడం. ఓకే అండి, బాయ్.